పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాత వార్త తీసుకొచ్చేయాలి కదా. మరి పెద్ద మనిషి ఏ మంగటి ముంగటేసుకున్నాడో వాడుచుకుందాం పాండ్రి. ఓ మోతవారి ఏం చేస్తున్నావే? ఇప్పటికీ ఆ ఇళ్ళల్లా పెంట కుప్పల పోయి వీడియోలు చేస్తా అంటే ఎవ్వరు దేకుతలేరురా. అందుకే మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఈ చేనులలో చిలకలలో మంచిగా వీడియోలు చేద్దాం. అప్పుడు ఫుల్ ఫేమస్ అవుతా. నువ్వు నేను సాల్ చేయన్నప్పుడు ఈ పలకపోని సాల్ చేయాలి, సరేనా? మరి ఈ పలకపోను అసలుకే గలీజ్గా అంది. వాడిని బతిరాడంగా ఇచ్చిండి ఈ పలకపోను. దాని మీద బుత్తంతా గీత పడ్డా కూడా వాడు నా ముసలిదానికంటే ఎక్కువ గులుగుతాడు. మరి అలక తక్కువ బాడుకోవాడు. ఆ పొలగాడు కెమెరాని మంచిగానే చాలు చేస్తాడు కానీ ఇంతకీ తమరు చేసే కొలువేందో యాది మర్చిండ్లా తాతగారు? ఓ తాత అక్కడ మీనకు వెళ్తాని. మీనక్క ఏందా బుజ్జి, ఏం కావాలి చెప్పు. ఇక అయ్యాలి ఒక్కరోజు నేను వార్త తీసుకురాను, నువ్వే ఏదో ఒక వార్త వేసుకొని ఇవాళ అయితే వార్తలను చదువుకో. ఇవాళ నేను వీడియోలు తీసి మస్తు ఫేమస్ కావాలి. నువ్వు చాలు చేసినావు కెమెరా, నువ్వు గట్టుకెళ్ళిపోతున్నావు. గిట్ట జరుగు. నేను నిలబడ అన్నక నిలబడ అలకదా కూడా. మళ్ళీ దూరం పోతే కెమెరా మంచిగా వస్తుందారా? అసలు మనకు గెలుతలేదు. నీ ఏదో కొమ్మ కావాలకైతే ఏంది వీడియోలు తీసి ఫేమస్ అవుతావా? అది ఎట్లా సారు? ఎట్లా అని అంటే మా దోస్తు పేరు ఏదో ఉంటుంది మంచుకుంటుంది. వినోద్ కుమార్ శర్మ అనేటి ఆయన ఉత్తర ప్రదేశంలో ఉంటాడు. ఆయన సర్కారు కొలువుల నుంచి రిటైర్మెంట్ అయ్యి ఇంటికాడ రికాంగ్ కూర్చుంటే పొద్దుపోతలేదు అని ఇన్స్టాగ్రామ్లో వీడియో చేసిండట. అక్కడ 2 రోజులనే 3 కోట్ల మందికి ఎక్కువనే చూసిర్రట. పెద్ద పెద్ద వీరోలు, పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కూడా మస్తు మంది తారీఫ్ చేస్తాను ఆయనను. 64,000 మందికి ఎక్కువనే ఫాలోయింగ్ వచ్చిర్రట. ఆయన చూడు మస్తు ఫేమస్ అయిండు. నేను కూడా కావాలరా, నువ్వు వీడియో సాల్వ్ చేయి. అవును నిజమేనే తాత. ఆ పెద్ద మనిషి చేసిన వీడియోను చూస్తే కొత్త విషయాలు నేర్చుకోవాలంటే వయసు అడ్డం కాదు అనేది అర్థమైంది. ఆయన అమాయకత్వము నిజాయితీకి మెచ్చుకొని అనుపమ్ ఖేర్ అసొంటి సెలబ్రిటీలు మెచ్చుకున్నారటనే. పక్కోడుక నేను కూడా మా దోస్తు లెక్కనే మస్తు ఫేమస్ కావాలరా. అప్పటి నా అభిమాన హీరో పెద్ద ఎన్టీఆర్ సార్ అంటే ఇప్పుడు లేడు కానీ ఇప్పటి పెద్ద హీరోలల్లా చిరంజీవి సారును బాలయ్య సార్ అన్న కనీసం నన్ను మెచ్చుకునేటట్టు చేయాలరా. అట్లనే నా చిన్ననాటి దోస్తు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ నాకు ఫోన్ చేసి ఏమన్నా వీడియో చేసినావా రాములని నన్ను మెచ్చుకునేటట్టు చేయాలి. నువ్వైతే కెమెరా షాల్ చేయి పొడగా ఇట్లా మంచిగా పెట్టు. నేను రెడీ అనగానే ఇక ఐస్ కటింగ్ మొదలు పెడతా. రెడీ అయిగా. ఆశకు హద్దుండాలే, నీకు సిగ్గుండాలే ముసలోడా. రోజు చేయాల్సిన పని చేసే ఫేమస్ అయ్యే తెలివి లేదు కానీ ఆ పెద్ద మనిషి లేక నువ్వు వీడియో తీసి ఫేమస్ అయ్యేదామని చూస్తున్నావా? అబ్బా చూస్తాను వారా దాని కుళ్ళు ఎట్లున్నదో. నేను కూడా మా వినోదాన లెక్కనే ఫేమస్ అయితే దాన్ని దేకుతానో దేకనా అని కళ్ళమటతనంతో అట్లా మాట్లాడుతుందిరా. ఆయన ఏనుగు పోతా అంటే ఎన్నో కుక్కలు మరుగుతుంటాయి కారా. అసలు వాటికి మనం పట్టించుకోవద్దు. మన పని మనం చేసుకుంటే పోతూనే ఉండాలి. వీడియో తీయాలంటే కింద కూర్చునేవారు అప్పుడు నిలబడా. అరే వీడియో ఎత్తా గిట్ల తయారైందిరా, కింద కూర్చొని వీడియో చేస్తారా? ఎవడన్నా చాలా చేసినావా? సరే పట్టించుకోకుంటే మాయ కానీ ఇక చెయ్యి. ఏమని వీడియోలు చేస్తావో నేను కూడా చూస్తా. నేను ఓకే మీరైతే పొలా. మరి నేను వీడియో సాల్వ్ చేసినావా? నేను వాక మీరు గిట్టేటుంటారు నా వెనక మరి ఉంటుంది. నమస్తే దోస్తులు, నేను ఎవరో ఎరికే కదా జోర్దార్ రాముళ్ళు. ఇక నాకు వయసు అయిపోతుంది, తనువు కూడా సాయం చేస్తలేదు. ఇంట్లో కూర్చుంటేనేమో పొద్దుపోతలేదు. ఇట్లా చేనులలో చిలకలలో వీడియోలు చేసి యూట్యూబ్లలో పాస్ పుస్తకంలో ఇన్స్టాగ్రామ్లలో పెట్టి ఫేమస్ అయిదామని చూస్తానా. మీరు కూడా నన్ను ఫుల్గా సపోర్ట్ చేసి వీడియోలు షేర్ చేసి లైక్ కొట్టాలి. నమస్తే. ఈ ముచ్చటకే నీకు సపోర్ట్ చేయాలి ముసలోడా. ఇంతకు నువ్వు ఈ వీడియోలలో ఏం చెప్దాం అనుకుంటున్నావో అది చెప్పు ముందుగాల. పబ్లిక్ ఇక చూస్తాను కదా. నేను మొన్న ఈ మొక్కజొన్న చేను వేసిన కాడ నుంచి పచ్చగా మస్తు మంచిగానే ఉన్నది. కాకపోతే ఏంటంటే లోకం అంతా ఈ మొక్కజొన్న చేనులే వేసిర్రు. మరి మక్కలు వెళ్ళినాక ధర ఎట్లుంటుందో ఏమో తెలియకుండా అయిపోతుంది. వీడియో తీస్తాను కానీ అయితే మంచిగా. ఓ తాత ఇటువంటి వీడియోలు తీస్తే ఫేమస్ గారు, మనం మంచిగా పాటలు పాడుకుంటా డాన్స్ చేద్దాం. అట్లయితే ఫేమస్ అవుతావా? ఎట్లా మరి? ఓరి పొలగా నువ్వు లేని ముచ్చట్లు చెప్పకరా ముసలోనికి. ఆయనతో ఏదైనా కీలు బెలికింది అనుకో అప్పుడు ఉంటది అసలు కథ. అంటే నువ్వు నా గురించి ఏమనుకుంటానవే కాకి సొమ్మలదానా? ఇవేంటియో ఎరికేనా? చేతులు కాదు చెక్క దిమ్మెలు. ఇవేంటియో ఎరికేనా? కాళ్ళు కాదు ఇనుప కడ్డీలు. నేను డాన్స్ చేస్తే భూమి బద్దలు కావాలి. ఎరికేనా? చాలా చేద్దామారా. ఇక నేను రెడీ మరి. అవుతుంది భూమి బద్దలు అవుతుందో నీ పక్క బొక్కలు పట్టుకుంటే అది చూస్తాం కానీ నువ్వు చెయ్యి డాన్స్ అయితే చెయ్యి, నేను కూడా చూస్తా. అరే
గా చిరంజీవి సార్ వాళ్ళ కొడుకు పేరు ఏదో ఉంటాయి కదా రామ్ చరణ్ సార్ ఎగిరిన నాటు అన్న పాట ఉన్నది చూసినారా అగో దానికి డాన్స్ చేస్తా నువ్వైతే మంచిగా వీడియో స్టార్ట్ చేయరా. నాటు 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 పొలం గట్ల మీద రాముల తాత డాన్స్ చేస్తా అంటే నాటు 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 పేరంద నడుమ రాముల తాత డాన్స్ చేస్తా అంటే నాటు 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 తాత ఇంకా వీడియో స్టార్ట్ చేయలే ఆగు మళ్ళీ మొదటి కాంచి లేదు. అరే అది అన్నట్టు నువ్వు ఇవాళ నన్ను ఏదో చేస్తట్టే ఉన్నావురా పోడా ఎవరో మంచిగా సాల్ చేయి పోడా వచ్చాడు కూడా తెలుస్తాడు యారే నువ్వన్నది పోరా ఆగు ఆగు వాడు వస్తాడు. వద్దే తాత కోతిని చెయ్యబోతే కొండంగా అయినట్టు అవుతుంది. వద్దే వచ్చిన పనేదో చేసుకొని 4 రూపాయలు వస్తే జోబులో పెట్టుకోక పులిని చూసి నక్కవాత పెట్టుకునే కథలు ఎందుకే నీకు అవసరమా? పులివలో నక్కెవలో నీకే తెలుస్తుంది. ఆగు జరసేపు సైస రాదు నేను ఫేమస్ అవుతుందంటే దాని కళ్ళ కారం కొట్టుకుంటాందిరా. నాటు 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 పేరందల్లా ఎగురుతాను. అయ్యిందా? నేను అన్నంత పని అయ్యిందా? అరే ఓ పొలగాన్లు ముసలోని లేపుకపోయి ఇంటికాడ పడైపోండ్రా నాయనా. అరే ఈ పోరడు కెమెరా ముందుగానే సాల్ చేస్తే నాకు ఇంత కర్మ పట్టుడారా పోరా కెమెరా సాల్ చేయక మళ్ళీ చేయి అంటే చేతిని కొంచెం కలుపు అన్నట్టే ఉన్నదిరా. నీకు ముందే చెప్పినాం కదా. వీడే చేసిండు పోరడు. ఏతులకు పోయి ఎల్లెలక పడ్డట్టే అయ్యింది మా ముసలోని పరిస్థితి. మరి లేకుంటేందోలా ఎవలో వీడియో తీసి దేశమంతా ఫేమస్ అయ్యిందని ఈయన కూడా గదే కథ ముంగటేసుకుంటే ఇగో గిట్లనే లేని పరేషాన్ల పడే పరిస్థితి మోపయ్యే. ఏమిటికొచ్చినట్టు చెప్పుండ్రి. ఆయన ఈ సోషల్ మీడియా చేయంగా ఎవరు ఎందుకు ఫేమస్ అవుతున్నారో ఎవరు ఆగమవుతున్నారో ఏందో తెలియకుండానే ఉన్నది పోండ్రి.